ఓకే, చూద్దాం. జెన్యున్ రిలేషన్, హానెస్ట్ రిలేషన్, సో ట్రూ రిలేషన్ ముగించేద్దాము ఈ రోజు తోటి. సో ఇంకొక ఆఖరి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, మనందరికీ తెలిసిందే. ఒకసారి మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. సో దేవుడు ఒకటే చెప్తున్నాడు అందరికీ కూడా, జెన్యున్ గా ఉండండి అన్ని రిలేషన్స్ తోటి, అందరితోటి జెన్యున్ గా ఉండండి. సో ఏ ఒక్కరిని కూడా చీట్ చేయొద్దు. ఇంకోటి, ఏ రిలేషన్ అయినా ఈ రోజు మాట్లాడబోయే అంశము ఏంటిదంటే, ఏ రిలేషన్ అయినా కూడా మనము ధనాపేక్ష తీసుకురావద్దు. రిలేషన్స్ లో ఎప్పుడో కూడా ధనాపేక్ష ఉండద్దు. చాలా మంది డబ్బు కోసం అన్నదమ్ములు చీట్ చేసుకుంటారు, అక్క చెల్లెల్ని చీట్ చేసుకుంటారు, డబ్బు కోసం భార్యను, డబ్బు కోసం భర్తను చీట్ చేస్తారు, డబ్బు కోసము పిల్లలు తల్లిదండ్రులు డబ్బు కోసము. సో ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటారు డబ్బు కోసము, ఒకరి మీద ఒకరు డబ్బుల కోసము ఇంటిది మోసం చేసుకుంటారు. సో ఆ డబ్బు వల్ల చూసారా, బైబిల్ కూడా సెలవిచ్చింది, డబ్బు చాలా చెడ్డది, దానికి ద్రవ్యము చాలా చెడ్డది. సో దాన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి. ఎప్పుడైనా కూడా మనం డబ్బు కష్టపడి సంపాదించుకోవాలని కోరుకోవాలి, కానీ ఇతరులది ఆశించకూడదండి. ఎప్పుడు కూడా ఇతరులది ఆశించకూడదు. ఇప్పుడు నేనైతే ఒకటే కోరుకుంటా, నేను కష్టపడేది నాకు మిగిలితే చాలు. నాకు ఏ తాత ఆస్తి వద్దు, ఏ తండ్రుల ఆస్తి వద్దు, ఏ అత్తమామల ఆస్తి వద్దు. నేనే కష్టపడి సంపాదించుకొని కూడబెట్టుకొని నాకు నేనుగా డెవలప్ అయితే చాలు అనుకుంటాను. సో ఎవరి ఆస్తి మీద ఆశపడద్దు, ఎవరి డబ్బు మీద ఆశపడద్దు. డబ్బు కోసం ముఖ్యంగా గడ్డి తినద్దు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే రిలేషన్ ని బ్రేక్ చేసేది ఇంకొక అంశము ఏంటిదంటే ధనము అనే అంశము రిలేషన్స్ ని బ్రేక్ చేస్తుంది. ధనం అనే అంశము, ధనం అనే అవసరము మనిషి యొక్క హానెస్ట్ ని పాడు చేస్తుంది. ఎందుకంటే చాలా మంది డబ్బుల కోసం ఎంతమంది కొట్టుకోలేరండి, ఆస్తిపాస్తుల కోసం ఎంతమంది కొట్టుకోలేరు, ఎంతమంది చెప్పించుకోలేరు. డబ్బు కోసం నీచ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసము అక్రమ సంపాదన కోసము నమ్మిన వాళ్ళనే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకే డబ్బుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. డోంట్ టెంప్ట్ ఫర్ మనీ. కష్టపడి సంపాదించుకోవాలని ప్రార్థించుకోండి, దేవుడు తప్పకుండా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. కానీ ఎవరి గురించి కానీ, లేకపోతే ఒకరిని అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి సంపాదించిన డబ్బు ఎప్పుడు కూడా ఆశీర్వాదము కాదు. అది మనం తినలేము, దేవుడు కూడా తిననీయడు. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదకరము కాదు. కాబట్టి చూద్దాము, డబ్బు కోసము యేసు ప్రభు వారిని ఎలా అప్పగించాడో తెలుసు మనందరికీ కూడా. సో 12 మందిని శిష్యులను పిలుచుకున్నాడు యేసు ప్రభు వారు, అందులో ఒకరు దొంగ అయ్యాడు. ఆ డబ్బు కోసము, డబ్బు సంచి కోసము యేసు ప్రభు వారిని వెంబడించాడు. సో చూద్దాము, అదొక్కసారి మెడిటేట్ చేసేసుకుంటే రిలేషన్. ఎందుకంటే జెన్యున్ రిలేషన్. ఇప్పుడు ఆయన గురువు, ఇప్పుడు శిష్యుడు గురువుని ఏం చేశాడు, చీట్ చేశాడు. సో దానివల్ల ఎంత పెద్ద శిక్ష అనుభవించాడంటే, యేసు ప్రభు వారు కూడా అంటారు, నేను అందరినీ రక్షించగలిగాను, కానీ ఒక నాశన పుత్రుని మాత్రం నేను రక్షించలేకపోయాను అంటాడు. అదే ఇస్కరేతు యూదా. సో దేవుడు కూడా రక్షించలేడండి నమ్మక ద్రోహం చేస్తే. అందుకే ఏ రిలేషన్ లో డబ్బు అనే అంశాన్ని తీసుకురావద్దు. భార్య భర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, 99% డబ్బు కోసమే గొడవలు అవుతాయి, ఆస్తుల కోసమే గొడవలు అవుతాయి, జాగల కోసం, ఇల్లుల కోసం, బంగారం కోసం గొడవలు అవుతుంటాయి. సో ఇలాంటి కాకుండా చూసుకోవాలి. ఒకటే ప్రేయర్ చేసుకోవాలి, అయ్యా ఎవరిది ఆశించకండి, మీ తండ్రి ఆస్తి కూడా ఆశించకండి, మీ తల్లి గారి యొక్క ఆస్తి ఆశించకండి, మీ అన్నదమ్ముల ఆస్తి కావచ్చు, మీ యొక్క పూర్వీకులు తాతల ఆస్తి, ఏ ఆస్తి ఆశించకండి. ఒకవేళ దేవుడు చిత్తం ఉంటే ఆయన్నే ఇప్పిస్తాడు, వచ్చే రోజుకి అదే వస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అన్యాయంగా సంపాదించిన ఆస్తి, ఇంకొక మర్మం చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి. ఎందుకు అలా అంటున్నానంటే, ఇప్పుడు మన తాతనే ఉన్నాడు అనుకోండి, అందరిని అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు. సో ఆ ల్యాండ్ కొనుక్కొని తర్వాత ఆయన మరణించాడు. ఆ ఆస్తి మన పిల్లలకు వస్తుంది. ఇప్పుడు అది కనుక అమ్ముకొని తింటే మనకు కూడా దోషం వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే దేవుడు చిత్తమైతే ఆ ఆస్తిని మీదికి ఇప్పిస్తాడు, దేవుడి చిత్తమైతే ఆస్తి నీకు వచ్చేలాగా చేస్తాడు. అందుకే ఎవరి ఆస్తి కోరుకోకండి, తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి, ముత్తాతల ఆస్తి కాదు. ఫస్ట్ నేనే కష్టపడి పని చేసుకోవాలి అని, ఇది మొదటి ఇంటెన్షన్. తర్వాత వచ్చే టైం ఉంటే అదే వస్తుంది, దేవుడి చిత్తం అయితే అదే ఇస్తాడు. సో ఆయన ఎక్కడ కూడా లోటు చేయడండి, గుర్తు పెట్టుకోండి. మనం ఆస్తుల కోసం, పాస్తుల కోసం గొడవలు పడి, కోట్లాటలు పెట్టుకొని, ఆ జెన్యున్ గా ఉండకుండా, హానెస్ట్ గా ఉండకుండా, ఒకరికొకరు చెప్పించుకొని మనం నరకానికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఆ ఆస్తి లేకపోయినా, ఆ గొడవ లేకపోయినా కూడా మనము కాపాడుకొని, మనల్ని
పరలోకానికి వెళ్ళడం ఇంపార్టెంటా? సో చూద్దాము. సో అందుకే డబ్బుల కోసం ఎప్పుడు కూడా, ఆస్తుల కోసం ఎప్పుడు కూడా కోర్టు మెట్లు ఎక్కకూడదు. సో ఇక్కడ నేను చెప్పాను కదా! ఏ బంధమైనా, ఏ స్నేహమైనా మన వెనకాల గూడా మన గురించి మంచి చేయాలి, మన గురించి మంచిగా మాట్లాడాలి అని చెప్పాను కదా! సో ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్. అందరేమో దేవుణ్ణి యేసుప్రభు వారిని మంచిగా వెంబడిస్తే, ఈయన డబ్బు కోసం వెంబడించేవాడు. వెనకాల ప్లాన్‌లు వేసేవాడు. ఎలా అప్పజెప్పాలి? ఎనకాల యేసుప్రభు వారిని అమ్మేశాడు. సో అంటే ముందట బాగున్నాడు. ముందట ఎవరికి అనుమానం రాకుండా బాగా యాక్ట్ చేసేవాడు ఇస్కరేతు యూదా. కానీ ఎనకాల మాత్రము ఆయనను మోసం చేసుకుంటూ వచ్చాడు. సో అందుకే ఏ రిలేషన్ అయినా, ఈవెన్ ఇదే ఏ రిలేషన్ అనేది గురు శిష్యుల బంధము. సో గురు శిష్యుల బంధము టీచ్ అయిపోయింది. మనం అన్ని చూసాము. అన్నదమ్ముల బంధం ఎలా ఎలా బ్రేక్ అయిందో చూసాము. ఒక తల్లే తన కుమారులని ఎలా విడగొట్టిందో చూసాము. ఒక అన్నలే తమ్ముడిని ఎలా ఎలా నాశనాన్ని కోరుకొని ఆయనను చంపాలని చూసాము. ఏ పాపం చేయకున్నా పాపం చేయమని ఒక యజమానుడి భార్య పాపం చేయమన్న ఒక దాసుడితో పాపం చేయమంటే చేయకపోతే ఆయనను ఎలా చెరసాలకు పంపించిందో చూసాము. ఒక 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 లాబాను మేనమామ మేనల్లుడిని మోసం చేయడం అది చూసాము. చూసారా? రాహేలు ఇది చూసాము. ఒక ఒక యజమానుడి దగ్గర సేవకుడు పనిచేస్తే, దావీదు దగ్గర సేవకుడు పనిచేస్తే ఆ సేవకుడి భార్యను ఎలా చీట్ చేశాడో చూసాము. అలాగే సౌలు అసూయతోటి తన దగ్గర సేవకుడుగా పనిచేస్తున్న, సైనికుడుగా పనిచేస్తున్న దావీదు మీద ఎలా విషపు చూపు చూసాము. ఎన్ని రిలేషన్స్ బ్రేక్ అయ్యాయో చూసాము. సో ఇవన్నీ కూడా మనకు దేవుడు నేర్పించాడు జ్ఞానము. సో అందుకే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని వెనకాల మన గురించి చెడుగా మాట్లాడడం, మన గురించి చెడుగా స్నేహం చేసే వాళ్ళు, చెడుగా దూషించే వాళ్ళు, చెడుగా విమర్శించే వాళ్ళు, చెడు బంధత్వాల వల్లనే ఇంత డ్యామేజ్ జరిగింది. సో ఇవన్నీ కూడా దేవుడు జ్ఞానం కోసం చెప్పాడు. చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సో యేసు ప్రభువారు 12 మంది శిష్యులను పిలిచాడు. సో ఇది గురు శిష్యుల బంధము. సో అందుకే నేను చెప్తున్నా కదా, ఏ రిలేషన్ అయినా కూడా జెన్యూన్ గా ఉందాము. ఇప్పుడు దావీదు తన పనివాడే కదా అని అనుకున్నాడు, కానీ దేవుడు సీరియస్ తీసుకున్నాడు. సో పనివాడితోటి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే నీ గురు శిష్యులు అంటే నువ్వు ఆఫీస్ లో పనిచేస్తున్నావా, నీ మేనేజర్ తో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, హానెస్ట్ గా ఉండాలి. సమస్త మానవులతో హానెస్ట్ గా ఉండాలి. నువ్వు 100లో 99 మందితోటి హానెస్ట్ గా ఉండి ఒక్కరితో హానెస్ట్ గా లేకపోయినా దేవుడు అది కూడా చూస్తాడు. ఆ ఒక్కడి నిమిత్తము మన హానెస్ట్నెస్ పోతుంది. అందుకే జెన్యున్ గా ఉండాలంటాడు. సో అందుకే దేవుడి విషయంలో కూడా మనం జెన్యున్ గా ఉండాలి. సేవకులు ఎవరైతే సేవ చేస్తున్నారో దేవుడి ముందు నమ్మకంగా సేవ చేయండి. సో ఇక్కడ 12 మంది శిష్యులను యేసుప్రభు వారు పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. చూసారండి, ఇంత అధికారాన్ని ఇచ్చేశాడు. రోగాలను వెళ్ళగొట్టడానికి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, వ్యాధులను స్వస్థతపరచడానికి యేసుప్రభు వారు 12 మందిని పిలిచి ఏంటిది వరాలను ఇచ్చేశాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. పిలిచి ఆశీర్వాదం ఇచ్చాడు. నమ్మాడు. సో దేవుడు 12 మందిని నమ్మాడు. సో ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సిమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయ, తోమా, సుంకరియు, మత్తయు, అల్ఫయు కుమారుడగు యాకోబు, తద్దయి నన్ను మారుపేరు గల లెబ్బయి, కనాయుడైన సిమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. చూసారా అండి, ఆయన అప్పగించబోయే ఇస్కరియోతు యోధ. 12 మంది శిష్యులలో 11 మంది బాగున్నారు, ఒక శిష్యుడు మాత్రము పాడైపోయాడు. దేవుణ్ణి ఆయన నమ్మి ఆ వరాలిచ్చిన దేవుణ్ణి, వరాలిచ్చిన గురువునే మోసం చేయడానికి సిద్ధమవుతున్నాడు. సో 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యుద్ధకు ఉపయోగ. సో చూసారా అండి, ముందేమో అందరితో బాగుంటున్నాడు ఇస్కరియోతు యూదా, వెనకాల ఏం చేస్తున్నాడు, ఆయనను అప్పగించాలని ప్లాన్ వేస్తున్నాడు ప్రధాన యాజకులకు. ఎందుకు? డబ్బుల కోసం అప్పగించాలని. అందుకే ఏ బంధమైనా కూడా నీ వెనకాల కూడా నీ గురించి మంచిగా ఆలోచించాలి, నీ వెనకాల కూడా నీ గురించి మంచి చేయాలి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ముందటికైతే బాగానే కనపడుతున్నాడు, అందరితో తిరుగుతున్నాడు, అన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నాడు, అన్ని వరాలను పొందుకున్నాడు, అన్ని ఫలాలను పొందుకున్నాడు. ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవాలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తునని వాగ్దానము చేసిరి. చూసారండి, డబ్బు కోసం ఎప్పుడు కూడా గడ్డి తినకూడదు, డబ్బు కోసం ఎప్పుడు గడ్డి తినకూడదు. సో ఈయన డబ్బు కోసము
శిష్యుడిని గురువునే మోసం చేయాలని చూస్తున్నాడు, మోసం చేసి అప్పగించాలని చూస్తున్నాడు. సో ఏమన్నా కానీ అప్పగిస్తే ఏమవుతుందండి, యేసు ప్రభువుని చంపేస్తారు. చూసారా అండి, నా గురువుని చంపినా మంచిదే, నాకు డబ్బు కావాలి. నా గురువు నాశనమైనా మంచిదే, నాకు డబ్బు కావాలి. చూసారా, ఏ రిలేషన్ లో డబ్బుతో లింకు పెట్టుకోకండి. సో డబ్బుతో అస్సలు లింకు పెట్టుకోకండి. సో అన్నతోట డబ్బుతో లింకు పెట్టుకోకండి, తమ్ముడా డబ్బుతో నిలకండి. ఎందుకంటే డబ్బు చాలా మంది చాలా గొడవలకు కారణం తీస్తుంది. ద్రవ్యము చాలా గొడవలకు కారణం తీస్తుంది. కష్టపడదాము, సంపాదించుకుందాము, మన కాళ్ళ మీద మనం నిలబడదాము అని అనుకోవాలి. కానీ డబ్బు కోసం గడ్డి తిని అన్యాయం చేసి అక్రమం చేసి మోసం చేసి సంపాదించడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ కష్టపడట్లేదు ఇస్కరేతు యూదా, కానీ శిష్యుడిగా ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు గురువు. ఆ గురువునే నమ్మక ద్రోహం చేస్తున్నాడు. సో వానికి సంతోషించి వానికి ద్రవ్యమిత్తునని వాగ్దానము చేసేది కనుక వాడు ఆయనను అప్పగించేటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. చూసారా అండి, సమయాన్ని కనిపెడుతున్నాడట, తగిన సమయం కోసము వెయిట్ చేస్తున్నాడట, టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. సో చూస్తారా, ఇలా ఉంటుంది వెనకాల మన గురించి చీటింగ్ చేసే వాళ్ళు, మన గురించి వెనకాల మాట్లాడే వాళ్ళ యొక్క ప్లాన్లు ఇలా ఉంటది, గ్రహించాలి. ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. సో నమ్మక ద్రోహం చేస్తున్నాడు, వెనకాల ప్లాన్స్ వేస్తున్నాడు, వెనకాల చీటింగ్ చేస్తున్నాడు. దేనికోసం? డబ్బు కోసం. అందుకే డబ్బు ధనాపేక్ష ఎప్పుడు రావద్దు. ధనాపేక్ష మనసులోకి వచ్చిందంటే ఒక తల్లి అనేది ఉండదు, ఒక భార్య అనేది ఉండదు, ఒక భర్త అనేది ఉండదు, ఒక పిల్లలు అనేది ఉండదు, లేకపోతే ఒక అన్న, ఒక తమ్ముడు, చెల్లె, అక్కని ఏ బంధం ఉండదు. ఏ బంధంనైనా బ్రేక్ చేసే శక్తి ద్రవ్యానికి ఉంది. అందుకే రిలేషన్స్ లో ద్రవ్యాన్ని తీసుకురావద్దు ఎప్పుడు కూడా. సో హానెస్ట్ గా ఉండాలి, ఎందుకంటే హానెస్ట్నెస్ ని పోనేది అది. సో ఎంతమంది లేరండి ఇప్పుడు కోర్టుకు వెళ్తే అన్ని సివిల్ కేసెస్, ఆస్తి తగాదాలు, గొడవలు, జాగ కోసము, లేకపోతే ఒక ఇల్లు కోసము ఎంతో మంది కోర్టులో కేసేసుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముసలోళ్ళు అయ్యే వరకు అది నడుస్తూనే ఉంటది. ఎందుకు? డబ్బు ధనాపేక్ష. తాతల ఆస్తి రాలేదని, తండ్రుల ఆస్తి రాలేదని ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవడం వద్దండి. కష్టపడదాము, పని చేద్దాము. దేవుడు కృప ఉంటే అది వస్తుంది, దేవుడి యొక్క చిత్తం ఉంటే అది వస్తుంది. ఒకవేళ అది న్యాయం అయితేనే అది వస్తే నీకు ఉర్రిలాగా మారుతుంది అంటే దేవుడు రానియడండి, గుర్తు పెట్టుకోండి, దేవుడు రానియడు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నేను చెప్పాను కదా, మన తాతగారే ఉన్నారు అనుకోండి, ఆయన అన్యాయంగా మోసం చేసి అది సంపాదించాడు అనుకోండి, అది దోషంతో, అందులో ఎంతో కొంత దోషం ఉన్నది అనుకోండి, దేవుడు మన దాకా రానివ్వడండి. ఎందుకంటే ఆ దోషంతో, ఆ పాపంతో కొన్న ఇల్లు, ఆ జాగ కావచ్చు, అది మనకు ఆశీర్వాదకరంగా రాదు. అందుకే మనము ఆనెస్ట్ గా సంపాదించుకుందాం ఎప్పుడైనా కూడా. ఇలా మోసం వద్దు ఎవరిని కూడా. చాలా మంది కూడా ప్రమోషన్ల కోసము ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేస్తారు. ఓకే, ప్రమోషన్ వస్తుంది, కానీ దాని తర్వాత సుఖం ఉండదు. నేను చాలా మందిని చూసాను నా లైఫ్ లో, వీళ్ళ మీద పాలిటిక్స్ చేసి 10% ప్రమోషన్, 5% ఎక్కువ ప్రమోషన్ కోసము చాలా మంది కూడా ఇలా చేసి ఇప్పుడు వాళ్ళకు డైవర్స్ అయిపోయి, వాళ్ళు ఎంతైతే మోసం చేసి పర్సంటేజ్ చేసుకున్నారో వాళ్ళకు డైవర్స్ అయి అంతగా వాళ్ళకు డబల్ గా పే చేయాల్సి వచ్చింది వాళ్ళ వర్ణము. అలా ఉంటుందండి. నువ్వు ఇక్కడ సంపాదిస్తున్నావు అన్యాయంగా అంటే ఇంకెక్కడనో అన్యాయంగా అది వెళ్ళిపోతుంది. ఒక ద్వారం ఓపెన్ అయింది అన్యాయంగా అంటే ఇంకో ద్వారము ఓపెన్ అవుతుంది, అన్యాయంగా అది వెళ్ళిపోతుంది. అందుకే ఆశీర్వాదకరము కాదు. ఎప్పుడైనా కూడా మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి ఆ డబ్బుతో మనము తింటే, ఆ డబ్బుతో మనం బియ్యం కొనుక్కొని మన పిల్లలకు పెడితే అది ఆశీర్వాదకరం కాదు. నీతిగా నిజాయితీగా సంపాదిద్దాం, కష్టపడి సంపాదిద్దాం. సో ఇలా సంతోషించి వానికి ద్రవ్యమిత్తునని వాగ్దానము చేసిరి కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. నమ్మక ద్రోహం జరుగుతుంది. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. చూసారా అండి, యేసు ప్రభువారికి తెలుసు, ఆయనకు ప్రొఫెసీ గిఫ్ట్ ఉంది. మీలో నన్ను ఒకడు అప్పగిస్తున్నాడు అని రూఢిగా చెప్పుతున్నాడు, నిశ్చయంగా చెప్పుతున్నాడు. మనకు కూడా తెలుసండి, మన గురించి మన అన్నలో, మన తమ్ముల్లో, మన అక్కలో, మన చెల్లెల్లో చెడుగా మాట్లాడని తెలిసినా కూడా మనం పక్కన పెట్టుకుంటాము, తెలిసినా కూడా మనం ఏమనలేకపోతాము. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా తన శిష్యుడు
తన శిష్యుడు తనను మోసం చేస్తాడని తెలిసి కూడా తన పక్కన పెట్టుకున్నాడు. తన శిష్యుడు తనను మోసం చేస్తున్నాడని తెలిసి కూడా తను తను ప్రేమించాడు, తను ఇష్టపడ్డాడు, తను దగ్గరనే పెట్టుకొని ఉన్నాడు. కానీ అన్ని విషయాలలో కూడా ఇస్కరియోతు యూదుని ఎక్కడ కూడా తీసుకుపోలేదండి. ఒకనాడు ఇద్దరు శిష్యులను తీసుకొని వెళ్తాడు కొండ మీద. ఎవరు మోషే అండ్ ఏలియా ప్రవక్తలు కనపడ్డప్పుడు అక్కడ ఇద్దరు శిష్యులు ఉంటారు. ఒకనాడు ఒక ఒక ఏంటిది ఒకరు చనిపోతారు. ఆ చనిపోయిన రూమ్ లోకి యేసు ప్రభు వారు ఇద్దరు ముగ్గురు శిష్యులను తీసుకెళ్లి లేపుతాడు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని అద్భుతాలు ఇస్కరియోతు యూదా లేకుండానే చేశాడు దేవుడు. సో అంతగా 100% గా ట్రస్ట్ చేయలేదు దేవుడు, కానీ పక్కనే పెట్టుకోవాల్సి వచ్చింది. సో అంత మోసం చేస్తాడని తెలిసి కూడా దేవుడు పక్కనే పెట్టుకోవాల్సి వచ్చింది. సో అప్పగించనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను, ఆయన ఎవరి గూర్చి ఇలాగో చెప్పను అని శిష్యులు సందేహపడచ్చు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా. సో 12 మంది శిష్యులు అనుకుంటున్నారు, అయ్యో ఈయన ఎవరి గురించి చెప్పారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు, ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. చూసారా అండి, 12 మందిని ప్రేమించాడు ఆయన. సో అందరినీ కూడా సమానంగా చూశాడు, అందరికి సమానమైన వరాలను ఫలాలను ఇచ్చాడు. ఏదో వాళ్ళను పిలిచి ఉద్ధరిద్దాము, వాళ్ళకు మంచి స్థానాన్ని ఇద్దాము, దైవ సేవకులుగా చేద్దాము అని అనుకున్నాడు. ఎప్పుడైనా సేవలో కూడా డబ్బు అపేక్ష ఉండకూడదండి. సో డబ్బు సంచి కోసము ఎవరైతే సేవ చేస్తారో, డబ్బు ఆశించి ఎవరైతే సేవ చేస్తారో, డబ్బు కోసమే దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళందరూ కూడా ఇస్కరియోతు యూదాతో సమానము. డబ్బు సంచి కోసము ఎప్పుడు కూడా దేవుణ్ణి వెంబడించద్దు. డబ్బు సంచి కోసం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించద్దు. డబ్బు సంచి కోసం ఎప్పుడు కూడా యేసయ్య సేవ చేయొద్దు ఎప్పుడైనా కూడా. సో హానెస్ట్ గా చేయాలి, జెన్యున్ గా చేయాలి. నువ్వు ఎప్పుడైతే డబ్బు కోసమే నువ్వు దేవుని ఎప్పుడైతే వెంబడిస్తావో అప్పుడు మనము కూడా ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళమే అవుతాము. ఎందుకంటే అందరు శిష్యులు ఆయన దగ్గర నుంచి నేర్చుకొని జ్ఞానము కోసమో లేకపోతే తెలివి కోసమో మంచి సేవ చేయాలని వాళ్ళు తలంపు కలిగి ఉంటే, కానీ ఇతను మాత్రము డబ్బు సంచి కోసము యేసయ్యను వెంబడించేవాడు, డబ్బు సంచి కోసము యేసయ్య తోటి తిరిగేవాడు. యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చూసేవాడు ఇస్కరియోతు యూదా. సో రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పాను అది తమకు చెప్పునని సిమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఆ ముక్క ముంచి సిమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. చూసారా అండి, అందరూ 12 మంది ఉన్నారు. 12 మందిలో దేవుడికి తెలుసు, యేసు ప్రభు వారికి తెలుసు ఇస్కరియోతు యూదా అని. సో అందుకే కన్ఫర్మేషన్ చెప్తున్నాడు, ఇదో ఇతడు నన్ను అప్పగించబోతున్నాడని ఒక ముక్క తీసుకొని ఆయనకి ఇచ్చాడు. ఎవరికైతే ఇచ్చాడో అతడే నన్ను పట్టించబోతున్నాడు అని చెప్తున్నాడు. చూసారా అండి, యేసు ప్రభు వారికి నమ్మక ద్రోహం చేస్తున్నాడని తెలిసి కూడా పక్కన పెట్టుకున్నాడు. తెలిసి కూడా తను ఆదరించాడు, తనను ఎప్పుడు కూడా తిట్టలేదు, అన్యాయం అని అనలేదు. ఎందుకంటే దైవ నిర్ణయం అని వదిలేశాడు. యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. చూసారా అండి, సాతాను వాడిలో ప్రవేశించింది. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాను. సో ఎందుకంటే ఇది రాయబడింది, ఇలా జరుగుతుంది. కానీ అలా ఇప్పుడు డబ్బు సంచి కోసము ఇస్కరియోతు యూదా కాకుండా ఇంకా వేరే అతను పేతురు వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు ఆ సాతాను పేతురులోకి వెళ్ళేది. ఇప్పుడు చూసారా అండి, అక్రమ ధనాపేక్షణ అది ఎవరి గుణము? సాతాను గుణము. ఇప్పుడు ఇక్కడ సాతాను ఎందుకు వచ్చాడు ఇస్కరియోతు యూదా? మరి మిగిలిన 11 మంది లోపలికి ఎందుకు రాలేదంటే, ఆ 11 మంది ఆనెస్ట్ గా ఉన్నారు, ఆ 11 మంది జెన్యూన్ గా ఉన్నారు, ఆ 11 మంది శిష్యులు యేసయ్యను ప్రేమతో వెంబడించారు. సో కానీ ఈయన డబ్బు కోసం వెంబడించాడు, ధనాపేక్షతో వెంబడించాడు. కాబట్టి ఆ స్పిరిట్ వచ్చేసింది. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నువ్వు ఒకరి మీద కోపం ఉన్నావు అనుకోండి, దట్ స్పిరిట్స్ విల్ అట్రాక్ట్. నువ్వు మంచితనంగా ఉన్నావు అనుకోండి, అవి నిన్ను అవి నిన్ను అటాక్ చేయవు. అర్థమవుతుందా? ఆనాడు సౌలుకు కూడా అసూయ వచ్చింది. అసూయ రాగానే ఏమొచ్చేసింది? సైతాన్ వచ్చేసాడు లోపలికి. అందుకే డోంట్ అలౌ దట్ వన్. అందుకే నీ మనసులో కూడా రానియద్దు, బ్లాక్ చేయాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్నిటిని కూడా బ్లాక్ చేసేయాలి. చెడు ఎప్పుడు కూడా అలౌ చేయొద్దు, వస్తుంటే అలౌ చేయొద్దు. ఇతనికి ధనాపేక్ష అనే ఒక చెడుతనం వచ్చేసింది. అప్పుడు ఏమైంది? సైతాన్ వచ్చేసి నమ్మక ద్రోహం చేస్తున్నాడు. సో నమ్మక ద్రోహం చేయాలని ఆలోచన వచ్చిందా? అయితే నీ పక్కన సైతాన్ ఉన్నట్టే.
సో అర్థమవుతుందా అండి? నీ లోపల అసూయ వచ్చిందా, సైతాన్ వచ్చినట్టే. సో దరిద్రం లేకపోతే అసూయ, కోపం, గర్వము వచ్చిందా, పగ వచ్చిందా, కోపం వచ్చిందా, సైతాను వచ్చినట్టే. సో ఇవన్నీ సైతాన్ క్రియలు. సో ధనాపేక్ష, నమ్మక ద్రోహము సైతాన్ క్రియ. ధనం కోసము ఒకరిని చీట్ చేయడం సైతాన్ క్రియ. డబ్బు కోసం గడ్డి తినడం సైతాన్ క్రియ. సో చూసారా అండి, సాతాను వానిలోకి ప్రవేశించను, వాని లోనికి ప్రవేశించను. ఎందుకు లోపలికి వచ్చేసింది సైతాను? సో వీడు పర్మిషన్ ఇచ్చాడు. అర్థమవుతుందా అండి? అందుకే బైబిల్ ఒకటే సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాది ఎప్పుడు కూడా రాడండి, నువ్వు చోటిస్తేనే అపవాది వస్తాడు. అదే అపవాదం అంటే ఏంటిది? ద్వేషము, పగ, ప్రతీకారము, ధనాపేక్ష, మోసము, అన్యాయము, అక్రము, దుర్మార్గము, దుష్టత్వము, ఈ క్షమించలేని గుణము, ఇలా ఏవి ఉన్నా కూడా అపవాది నీతో కాంటాక్ట్ లో ఉన్నట్టే, నువ్వు అపవాదికి చోటు ఇచ్చినట్టే, అపవాదితో నువ్వు సంబంధంలో కలిగి ఉన్నట్టే. ఇది కాకుండా క్షమించేసావా, అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. లేకపోతే మంచితనంగా ఉన్నావా, నువ్వు అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. సాత్వికంగా ఉన్నావా, అపవాది నీ నుంచి వెళ్ళిపోతాడు. ద్వేషము, పగ, ప్రతీకారం వదిలేసావా, అపవాది నీలో నుంచి వదిలిపోతాడు. సో అర్థమవుతుందా అండి? సో అధిక ధనాపేక్ష కూడా అపవాది యొక్క క్రియ. ధనము కోసము ఒకరిని మోసం చేయాలన్నది కూడా అపవాది క్రియ. ధనము కోసం ఒకరు అన్యాయం చేయాలన్నది అపవాది క్రియ. అర్థమవుతుందా అండి? ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాను. ఇప్పుడు ఒకరు నిన్ను తిట్టారు, నువ్వు వాడి మీద పగ పెట్టుకున్నావు అనుకో, సెటాన్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ బాడీ. అర్థమవుతుందండి? లేదు, పగ లేదు, నువ్వు ఆయన తిడితే తిట్టుకోనివ్వండి, క్షమించేస్తున్నాను అనుకోండి, ఈ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. అర్థమవుతుందండి? ఇవన్నీ సాతాను వాడే టూల్స్. ఇవన్నీ కూడా కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, గర్వము, అసూయ, అహంకారము, ధనాపేక్ష, పాపము, పాపము, ఇవన్నీ కూడా అపవాది వాడే టూల్స్. ఇవన్నీ కూడా కామము, అపవాది వాడే టూల్ ఇది. సో ఇలా వాడి ఈ ఇన్స్ట్రుమెంట్లను వాడతాడు, ఈ టూల్స్ ని వాడి మనిషిని పడగొట్టేసి, మనిషిని లేవకుండా చేసి దేవుడితో దూరం చేస్తాడు, దేవుడితో సంబంధం లేకుండా చేస్తాడు. సో అన్యాయస్తుడుగా చిత్రీకరిస్తాడు, అక్రమస్తుడుగా చిత్రీకరిస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఇస్కరేతు యూదా గనక అలో చేయకపోతే, అంటే అయ్యో నేను నా గురువుని ఎందుకు నేను మోసం చేయాలి, ఆయన ఎంతో ప్రేమగా నన్ను పెంచాడు, నన్ను రోజు 3 పూటల భోజనం పెడుతున్నాడు, నాకు మంచి బోధనలను నేర్పిస్తున్నాడు, నాకు మంచి ఆహారాన్ని పెడుతున్నాడు, ఆత్మీయ ఆహారాన్ని పెడుతున్నాడు, నాకు అడగకుండానే ఆత్మ వరాలను ఇచ్చాడు, ఆత్మ ఫలాలను ఇచ్చాడు, దయ్యాలను వెళ్ళగొట్టే వరాన్ని ఇచ్చాడు. అయ్యో నేను నా గురువుని చీట్ చేయొద్దు, ఇది మోసం, అన్యాయం అనుకొని ఉంటే ఆ సాతాను ఎంటర్ అయ్యేవాడా? అన్యాయం ఎంటర్ అయ్యేవాడు కాదు. లేదు, నా గురువుని అమ్మేయాలి, నా గురువుని చంపేయాలి, నా గురువుని మోసం చేయాలి అనుకున్నాడు, సాతాను ఎంటర్ అయ్యాడు. చూసారా అండి? ఆలోచనలు ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి, ఆలోచనలు, తలంపులు ఇంపార్టెంట్. సాతాను ఎప్పుడైనా కూడా ఆ ఆలోచన ద్వారా అటాక్ అవుతాడు, ఆలోచన ద్వారా అట్రాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మీద పగ పెట్టుకున్నారు అనుకోండి, ఆ సాతాను అట్రాక్ట్ అవుతాడు. ఆ పగ అనే గుణం వల్ల నిన్ను అట్రాక్ట్ అయిపోయి నీలో ఇంకా ద్వేషాన్ని పెంచి పడిపోయేలాగా చేస్తాడు. లేకపోతే కామంతో నిండుకున్నారు అనుకోండి, సాతాను వచ్చి లోపలికి ఎంటర్ అవుతాడు. సో ఆ కామంతో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, వాయు వరుసలు లేకుండా చేస్తాడు. సో చేసి అక్రమ సంబంధాలకు దారి తీస్తాడు. సో అదే ఆ కామాన్ని కంట్రోల్ చేసుకుంటే, అదే ఆ క్రోధాన్ని కంట్రోల్ చేసుకుంటే, అదే ఆ ద్వేషాన్ని కంట్రోల్ చేసుకుంటే, సైతాన్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు యువర్ బాడీ. అర్థమవుతుందా అండి? సైతాన్ ఎలా అటాక్ అవుతాడో, ఎలా అట్రాక్ట్ అవుతాడో, నీ నెగిటివ్ ఫీలింగ్స్ బట్టి, నీ నెగిటివ్ ఆలోచనల బట్టి, నీ నెగిటివ్ తలంపుల బట్టి సైతాన్ విల్ అటాకర్స్ మనల్ని అటాక్ అవుతాడు, మనల్ని అట్రాక్ట్ చేస్తాడు, టెంప్ట్ చేస్తా అంటాడు. అమ్మో, ఇది అక్రమ సంపాదన, నేను ముట్టుకోను, నా వల్ల కాదు అంటే సైతాన్ విల్ లీవ్. అందుకే డోంట్ టెంప్ట్ ఫర్ మనీ. అందుకే ద్వారాలు ఓపెన్ చేసిన ప్రతి ద్వారాలు కూడా దేవుడు ఓపెన్ చేసినవి కాదు, అపవాది కూడా ఫైనాన్స్ విషయంలో కొన్ని ద్వారాలు ఓపెన్ చేస్తాడు. సో చూద్దాము, ఆయన ఎందు నిమిత్తం అతన్ని అలాగే చెప్పను, అది భోజనము కూర్చుండే వారిలో ఎవరికి తెలియదు. సో ఒక నప్ప చెప్తున్నాడని ఎవరికి తెలియదు. సో అందరూ అది ఎందుకంటే అట్లా నమ్మించేశాడు. ఇస్కరియోతు మీద కూడా ఎవరికి డౌట్ లేకుండా వెనకాల నమ్మక ద్రోహం చేస్తున్నాడు, వెనకాల బేరమాడుతున్నాడు, యేసయ్యను బేరమాడుతున్నాడు, బేరానికి పెడుతున్నాడు. సో నెగోషియేషన్స్, డబ్బుల కోసం నెగోషియేషన్స్ చేస్తున్నాడు.
డబ్బు సంచి యూదా యుద్ధ ఉండెను గనుక పండుగకు తనకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకైనను ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. సో రాత్రి అవుతుంది. యేసు ప్రభువారు అందరూ మాట్లాడుతుంటే, అందరూ తింటుంటే వెనుకకు ఈయన వెళ్ళి ప్లాన్ చేస్తున్నాడు. సో లూకా సువార్త 22:3 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. చూసారండి, 12 మంది శిష్యులలో 11 మందిలో సాతాను లేడు. కానీ ఇస్కరియోతు యూదాలో సాతాను ఎందుకు వచ్చాడంటే తన థాట్ వల్ల వచ్చాడు, తన నెగిటివ్ మైండ్ సెట్ వల్ల వచ్చాడు. చూసారండి, అందుకే చెడుగా ఆలోచించొద్దండి. ఎప్పుడైనా కూడా చెడుగా ఆలోచించావంటే, నెగిటివ్ ఆలోచించావంటే ఆ సాతాన్ విల్ అట్రాక్టివ్. అందుకే నీ లోపల కోపాన్ని పెడతాడు. ఆ కోపాన్ని ద్వేషం లాగా, ఆ ద్వేషాన్ని పగలాగా, పగను ప్రతీకారం లాగా ఇలా మార్చి లాస్ట్ కు ఒక డేంజరస్ స్థితికి తీసుకెళ్తాడు. సో అందుకే సాతాన్తో కాంటాక్ట్ లో ఉండొద్దంటే ఫస్ట్ మన బ్రెయిన్ ప్యూరిఫై ఉండాలి, మన హార్ట్ ప్యూరిఫై ఉండాలి, మన థాట్స్ ప్యూరిఫై ఉండాలి. సో అర్థమవుతుందా అండి? సాతాన్ విల్ ఎంటర్, హౌ విల్ అటాక్ అస్, మనల్ని ఎలా అటాక్ అవుతాడో, ఎలా ఎంటర్ అవుతాడో చూపిస్తున్నాను. సాతాను యూదాలో ప్రవేశించను. ఎందుకు? ధనాపేక్ష వల్ల. ఎందుకు? నమ్మక ద్రోహం అనే ఆలోచన వల్ల. సో నమ్మక ద్రోహం అనే ఆలోచన వల్ల అదొచ్చింది. చూసారండి, ఇవన్నీ దేవుడికి విరోధమైన కార్యాలు. మనకు దేవుడికి విరోధంగా ఆలోచించాము అంటే అపవాదికి మన జుట్టు అప్పచెప్పినట్టే. ఇప్పుడు యూదా ఆలోచన వల్ల ఏమైంది? సైతాన్ ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు యూదా ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? సాతాన్ కంట్రోల్లో ఉన్నాడు. అర్థమవుతుందా అండి? సాతాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ కోపం, ఎందుకు? ఆ నమ్మక ద్రోహం చేయాలన్న ఆలోచన వల్ల సాతాన్ లోపలికి వెళ్ళిపోయాడు యూదా. అంటే ఇప్పుడు తన జుట్టుని సాతాన్ చేతికి ఇచ్చినట్టు. అర్థమవుతుందా అండి? మన జుట్టు మన చేతిలో ఉండాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు యూదా కంట్రోల్లో, సాతాన్ కంట్రోల్లోకి యూదా వెళ్ళాడు. ఇక యూదా చేతిలో ఏముండదు, ఇక సాతానే నడిపిస్తుంటా అంటాడు. ఎలా నడిపిస్తాడంటే ఇక మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసే వరకు కూడా వదలడు సాతాను. సో ఇలా అర్థమవుతుందా అండి? నీ లోపల అధిక ధనాపేక్ష వచ్చింది అంటే సాతాన్ విల్ ఎంటర్ ఇంటూ యూ. అంటే న్యాయంగా సంపాదించుకో, న్యాయంగా సంపాదించుకో. ఒకరిని అన్యాయం చేసి, అక్రమం చేసి సంపాదించాలన్న ఆలోచన వచ్చిందా, కథం స్మాష్. అందులోకి సాతాన్ ఎంటర్ అయినట్టే. గనుక వాడు వెళ్ళి ఆయనకు వారికి ఎలాగ అప్పగించిన దాని గురించి ప్రధాన యాజకులతో, అధిపతులతో మాట్లాడాను. చూసారండి, ప్లాన్ వేస్తున్నాడు వెనకాల. ఏ బంధమైన, ఏ బంధుత్వమైన, ఏ స్నేహమైన నీ గురించి వెనకాల కూడా మంచి చేయాలి, నీ గురించి వెనకాల కూడా మంచి మాట్లాడాలి. సో ఇస్కరేతు మాత్రము, యూదా మాత్రము వెనకాల ప్లాన్లు వేస్తున్నాడు. ఆయనను ఏ టైంకి అప్పగించాలి, ఎలా అప్పగించాలి, ఎక్కడ అప్పగించాలి, ఎందుకు అప్పగించాలి, ఇవన్నీ కూడా ఒక క్లారిటీతో ప్లాన్ వేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడట? ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడట? ఆయనకు ఎలాగో అప్పగించను, సో ఆయనను ఎలాగో అప్పగించాలని మాట్లాడుతున్నాడు. సో ప్లాన్ వేస్తున్నాడు నాశనం చేయడానికి, యేసు ప్రభువారిని అప్పగించడానికి, యేసు ప్రభువారిని అమ్మివేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను. సో వెతుకుతున్నాడు, సమయం కోసం వెతుకుతున్నాడు. ఎవరు లేనప్పుడు, ఒంటరిగా దొరికినప్పుడు చేద్దామని. సో దీన్ని నమ్మక ద్రోహం అంటారు. గురు శిష్యుల బంధం కూడా ఎలా ఉండాలంటే ప్యూర్ ఉండాలి, ఆనెస్ట్ గా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. సో అప్పగించుటకు సమయం వెతుకుచుండెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనములు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదనబడిన వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటయు ఆయన యుద్ధకు రాగా. చూసారండి, యూదా 12 మందిలో యూదా అక్కడే ఉంటే ఆ యూదా వచ్చేసి ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుంటున్నాడు. అందుకే ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే ఆయన ప్రేమతో అప్పగిస్తున్నాడు. అంటే మోసం చేస్తున్నాడు కానీ పైకి మాత్రం ప్రేమగా చూపిస్తున్నాడు. వాడు చెప్పేశాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు, ఆయనను మీరు తీసుకెళ్ళండి అని కమిట్మెంట్ చేసి ఆ ప్లాన్ గీసి వచ్చాడు. కానీ చూసాడా, ముందడికి వచ్చి మాత్రం ఆయనను ఈయన్నే యేసు పట్టుకోండి అనట్లేదు. సూచన క్రియ ముద్దు పెడుతున్నాడు. అంటే మెత్తగా మాట్లాడే ప్రతివాడు కూడా మంచివాడు అని అనుకోవద్దు. ఈ ప్రకారంగా చూస్తే ముద్దు పెట్టుకొనుటకు ఆయన యుద్ధకు రాగా యేసు, యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. చూసారా అండి, అప్పగించేటప్పుడు కూడా ఎక్కడ డౌట్ రాకుండా,
ఎక్కడ కూడా మోసం చేయకుండా, ఎక్కడ కూడా ఎవరికి కూడా రాకుండా. ఇప్పుడు ఎవరైనా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నంటే, అబ్బో ఈ శిష్యుడికి ఎంత ప్రేమనో, గురువు అంటే ముద్దు పెట్టుకుంటున్నాడు, ఇంతగా అంటే ప్రేమ చూపిస్తున్నాడు, కానీ వెనకాలంతా విషమే, లోపలంతా విషమే, కానీ పైకి మాత్రం ఎలా నటిస్తున్నాడు? ప్రేమగా నటిస్తున్నాడు. పైకి మాత్రము నేనేం తప్పు చేయట్లేదు, నేనేం అన్యాయం చేయట్లేదు అన్నట్టుగా నటిస్తున్నాడు. సో మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సో చూసారా అండి, 12 మంది నేను ఏర్పరచుకున్నాను, కానీ ఒకడు మాత్రము సాతాను అని చెప్తున్నాడు. సో నమ్మక ద్రోహం ఎప్పుడు కూడా చేయొద్దు, చీటింగ్ చేయొద్దు, ఆనెస్ట్ గా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆనెస్ట్ గా ఉండవో సాతాన్ ఎంటర్ అవుతాడు, గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైతే చీటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అన్ననో, మీ అక్కనో, మీ చెల్లెనో, మీ తమ్మునో, లేదా మీ భార్యనో, మీ పని మనిషినో, ఎవరినైనా నువ్వు చీట్ చేయాలనే ఆలోచన వచ్చిందా, సాతాన్ విల్ ఎంటర్ యు. నీకెవరి మీదైనా అసూయ ఉందా, సాతాన్ విల్ ఎంటర్ యు. అన్నాడు సౌలు మీదకి సాతాను వచ్చాడా లేదా? అసూయ గుణం వల్ల. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నా అండి, అసూయ తీసేసుకోండి, గర్వము తీసేసుకోండి, కోపము తీసేసుకోండి, పగ తీసేసుకోండి, ప్రతీకారము తీసేసుకోండి, అన్యాయం అనే గుణము, అక్రమ అనే గుణము, అపరిశుద్ధత అనే గుణము, కామము, క్రోధము తీసేసుకోండి. ఇవన్నీ కూడా అపవాది క్రియలు. క్షమించలేని గుణం మరీ ముఖ్యంగా. నీ లోపల క్షమించలేని మనసు పెట్టేసి వాళ్ళ మీద పగబడేలాగా, వాళ్ళ మీద ద్వేషం పెంచుకునేలాగా చేసి అపవాది నీ లోపల, ఇవన్నీ అపవాది నీతో కాంటాక్ట్ లో ఉండాలంటే ఇగో ఇవన్నీ ఆయుధాలు వాడికి, ఇవన్నీ కూడా టూల్స్, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్. సో నీ నెగిటివ్ మైండ్ సెట్ అపవాది వాడుకుంటాడు, నీ కోపాన్ని వాడుకుంటాడు, నీ ద్వేషాన్ని వాడుకుంటాడు, నీ ధనాపేక్షను, అధిక ధనాపేక్షను వాడుకుంటాడు, మోసం చేసే గుణాన్ని, అన్యాయం చేసే గుణాన్ని, అక్రమం చేసే గుణాన్ని వాడుకొని ఏదో ఒక గుణాన్ని పెట్టి వాడు నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. సో అందుకే మనము పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నీ గురించి ఒకరు విమర్శించాడు, నువ్వు తిరిగి మనకేమొస్తుంది? కోపం వస్తుంది కదా. చలో, ఆ కోపం ద్వారా దేవుడు అపవాది నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. లేదు, నీ కోపం లేదు, ద్వేషం లేదు, అయినా నువ్వు ప్రేమగా ఉన్నావు, అయినా నువ్వు ఆ ఏంటిది క్షమించేస్తున్నావు. సో అపవాది నీతో కాంటాక్ట్ లో ఉండలేడండి. క్షమించే గుణం ఉన్నది అనుకోండి, అపవాది నీతో కాంటాక్ట్ లో ఉండలేడు. అందుకే బైబిల్ క్లియర్ గా చెప్పింది, అపవాదికి చోటు ఇవ్వకూడి, చోటు ఇస్తేనే వస్తాడు వాడు. నువ్వు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండు, వాడికి దగ్గరికి రాడు. పాజిటివ్ మైండ్ సెట్. అపవాది చీకటి సంబంధం. ఎప్పుడైనా కూడా నువ్వు చీకటిగా ఆలోచిస్తావో, చీకటితో నిండుకుంటావో, అప్పుడే అపవాది నీ లోపలికి వస్తాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే ఎప్పుడైనా మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన మనస్సు శుద్ధిగా ఉండాలి, మన ఆలోచనలు శుద్ధిగా ఉండాలి. సో సాతానుతో ఇప్పుడు కాంటాక్ట్ లో ఉంటున్నాడు. ఇప్పుడు సాతాను హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయాడు యూదా, బికాస్ ఆఫ్ ఆ ధనాపేక్ష, బికాస్ ఆఫ్ ఆ యొక్క యాంగ్రీనెస్, బిటర్నెస్, అంటే చెడుతనము వల్ల తను వెళ్ళిపోతున్నాడు. అందుకే తీసేసుకోవాలి అవన్నీ కూడా. సీమోను ఇస్కరియోతు యూదా కుమారుడైన యూదా 12 మందిలో ఒకడే ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వారి గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. సో తెలిసిపోయింది యేసు ప్రభు వారికి, ఇతను అప్పగించబోతున్నాడు ఇస్కరియోతు యూదా అని తెలిసిపోయింది. సో అప్పుడు ఎప్పుడైతే ఇక యేసు ప్రభు వారిని అమ్మేయాలని అనుకున్నాడో, అప్పుడే స్పిరిట్ వచ్చేసింది, నెగిటివ్ స్పిరిట్ వచ్చేసాడు, అపవాది వచ్చేసాడు. ఎప్పుడైతే మోసం చేయాలనే ఆలోచన వచ్చిందో, అప్పుడే అపవాది ఇచ్చేసాడు. అపవాది చూస్తున్నాడు, ఏంటి 12 మందిలలో ఎవరి లోపలైనా వెళ్దామా, ఎవడైనా చెడ్డవాడు ఉండకపోవడా, ఎవడైనా యేసు ప్రభువాన్ని మోసం చేయడానికి చూస్తున్నాడు అపవాది 12 మందిలో. ఇస్కరియోతు యూదాకి గుణం వచ్చేసింది, ఆ థాట్ వచ్చేసింది. సో ఎంటర్ అయిపోయాడు. ఇస్కరియోతు యూదాను వాడుకుంటున్నాడు. ఇప్పుడు 12 మంది శిష్యులను 11 మంది యేసయ్య వాడుకుంటే, ఇప్పుడు ఇస్కరియోతు యూదాని అపవాది వాడుకుంటున్నాడు. అర్థమవుతుందా అండి? అందుకే సేవ చేసే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు సేవకుడే. మరి ఇస్కరియోతు యూదా ఎవరు? సేవకుడే కదా. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు, సేవకుడు. అందుకే సేవ చేసే ప్రతి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు కాదు. సేవ చేసే ప్రతి వాళ్ళు కూడా ఏంటిది, యేసయ్యను వెంబడించే ప్రతి వాళ్ళు కూడా అపవాది ఆత్మతో నిండుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అపవాది ఆత్మతో నిండుకొని వెంబడిస్తున్నాడు ఆయనను. అందుకే దేవుడిని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను అనుకూలం. దీని ప్రకారంగా చూస్తే సేవకులు, ఒక గురువు దగ్గర ఏ శిష్యుడు కూడా నమ్మకంగా ఉండలేడు అని అర్థమవుతుంది. సో వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సిమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనక. చూడండి, నేను ఎందుకు ఇవన్నీ వర్షాలు తీశాను, ఎందుకంటే చాలా మందికి, కొంతమందికి అర్థం కావట్లేదు.
ఎందుకంటే హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించాడట. ఏమని? భోజనం చేయటం నేను అప్పగింపవలనని ఆలోచన పుట్టించాడట అపవాది. సో అందుకే ఆ థాట్స్ ని బ్లాక్ చేయాలి. నేను చెప్తున్నా కదా, ఆ థాట్స్ ద్వారా అపవాది అటాక్ అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరాయి స్త్రీని పరాయి పురుషుని చూశారనుకో, మోహపు చూపు కలుగుతుంది. లోపల ఇన్నర్ గా ఆ కామం అనేది పెరిగాడు అనుకోండి, అపవాది ఆలోచన పుట్టిస్తాడు. పుట్టించి నీ లోపలికి ఎంటర్ అవుతాడు. ఆలోచనని ఆపివేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి అన్యాయం చేయాలి, అక్రమం చేయాలి అని ఆలోచన వచ్చింది అనుకోండి, అది అపవాది ఆలోచన పుట్టించేసి నీ లోపలికి ఎంటర్ అవుతాడు. సో అప్పుడు నువ్వు అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోతాము. సో అర్థమవుతుందా అండి? సో చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ ఎందుకు? నీ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాను. సో అందుకే నీ హృదయంలో కూడా చెడు ఆలోచన రాదు. ఎవరైనా నీకు అన్యాయం చేసిండా, పర్లేదండి, పోనీయండి, క్షమించేద్దాము అంతే. లేదు, నేను కూడా అన్యాయం చేయాలి, నేను కూడా వాడిని మోసం చేయాలి, నేను కూడా వాడిని తిట్టాలి, నేను కూడా వాడిని విమర్శించాలి అన్నావనుకో, అపవాదిని ఈ ఆలోచన వచ్చింది అనుకోండి, అపవాది వచ్చేస్తాడు లోపలికి వచ్చేసి అపవాది మనల్ని వాడుకుంటాడు ఇక వాడి స్వార్థం కోసం. అందుకే ఇవన్నీ అపవాది గుణాలు: కోపము, పగ, ప్రతీకారము, ద్వేషము, మోసం చేయడం, అన్యాయం చేయడం, అక్రమం చేయడం, ధనం కోసం అక్క చెల్లెల్ని కోర్టుకి లాగడం, ధనం కోసము గొడవలు పెట్టుకోవడం, ధనాపేక్ష కోసం గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అపవాది క్రియలు. సో అందుకే ఇవన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇస్కరియోతుకి ఆలోచన పుట్టించిందట ఎవరట? అపవాదట. ఇక్కడ హృదయంలో. అందుకే నీ హృదయంలో కూడా ఆలోచనలు ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. శుద్ధ హృదయం కావాలని ప్రార్థించుకోమని చెప్పాను. సో అప్పగింపబడాలనే ఆలోచన పుట్టించాడు. సో అంటే మనము ఒకరికి విరోధంగా ఏదైనా చెడు చేయాలనే ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన అపవాది పుట్టిస్తాడండి. అపవాది పుట్టించినప్పుడు ఆ ఆలోచనకు మనము సరెండర్ అయ్యామంటే అపవాది మన లోపలికి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే మీకు క్లియర్ గా చెప్తున్నాను, అరటి పండు ఓల్సి చెప్పినట్టు. ఎందుకంటే మనం అనుకుంటాము, నేను ఎవరిని మర్డర్ చేయలేదే, నేను ఎవరిని మోసం చేయలేదే, నేను ఎవరిని ఆక్రమించలేదే, కానీ మన తలంపులన్నీ చెడే. మన హృదయం అంతా కూడా మోసమే, మన హృదయం అంతా కూడా పగనే, ప్రతీకారమే. సో ఆ పగ ప్రతీకారం వల్ల ఏమవుతాడు? అపవాది ఎంటర్ అవుతాడు మన శరీరంలోకి. ఎంటర్ అయిపోయి కూర్చొని వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలి, వాళ్ళను ఎలాగా కోరికలు తీర్చుకోవాలి, ఇలా ఇలా మోటివేట్ చేస్తుంటా అంటాడు లోపల నుంచి. సో అందుకే ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ చెడు జరగాలన్నా, ఏ మంచి జరగాలన్నా మొట్టమొదట ఆలోచన నుంచే మొదలవుతుంది. అందుకే ఆ ఆలోచనని బ్లాక్ చేసేయండి. ఒకరిని తిట్టాలన్న ఆలోచన వచ్చిందా, క్రియేట్ చేసుకొని బ్లాక్ చేసుకోండి. ఎందుకంటే అపవాది నీతో కాంటాక్ట్ లో అవుతున్నాడు. లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచన వస్తుందా, అపవాది కాంటాక్ట్ అవుతున్నాడు. లేకపోతే మనము ఎలాగైనా కోటీశ్వర్లు కావాలి, మోసం చేసే నాకు కోటీశ్వర్లు కావాలా, అయితే అపవాది నీతో కాంటాక్ట్ అవుతున్నాడు, నీతో కనెక్ట్ అవుతున్నాడు. ఇది ఒక సింబాలిక్ గా తీసుకోండి. లేకపోతే ఒకరు బాగుపడుతుంటే అసూయ వచ్చింది. సో అయితే అపవాది నీకు ఆలోచన పెట్టి అసూయను పెట్టేసి నీ లోపలికి కాంటాక్ట్ కావడానికి, నీ లోపలికి రావడానికి ప్రవేశిస్తున్నాడు. చూశారు కదా, ఇప్పుడు ఇస్కరియోతు యూదా లోపలికి అపవాది ప్రవేశించాడా లేదా? దేనిని బట్టి ప్రవేశించాడు? తన మోసమైన ఆలోచన బట్టి. ఆలోచన ఇచ్చింది ఎవరు? యేసే. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీకు ఏంటిది స్పిరిట్ ఇచ్చాను అన్నాడు. ఏ స్పిరిట్ ఇచ్చాడు అండి దేవుడు మనకు? ఆశా నిగ్రహం అనే స్పిరిట్ ఇచ్చాడు. అంటే ఏది ఆలోచించాలో, ఏది ఆలోచించద్దో, ఏది చేయాలో, ఏది చేయొద్దో దేవుడు ఆ స్పిరిట్ మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇస్కరియోతు అనుకుని ఉంటే, వద్దు, నా గురువు నన్ను నమ్మాడు, నేను నా గురువుని మోసం చేయను, నాకు ఈ డబ్బు లేకపోయినా మంచిదే, నేను నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, నా గురువు పట్ల నేను నమ్మకంగా ఉంటానని అనుకొని ఉంటే అపవాది ఎంటర్ అయ్యేవాడు కాదు. చూసారండి? పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ ఆలోచించు. నేను నెగిటివ్ ఆలోచించిన ఆలోచన వచ్చిన ప్రతిసారి పాజిటివ్ ఆలోచించు. ఒక వ్యక్తి గురించి నేను నెగిటివ్ ఆలోచన వస్తుంది, వద్దులే, వాడు ఏ సందర్భంలో అన్నాడు, వదిలేద్దాం, క్షమించేద్దాము. సో ఒక వ్యక్తి గురించి నీకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, పగ వస్తుంది, వద్దులే, వాడిని వదిలేద్దాము, వదిలేద్దాం. సో దెన్ ఆ నెగిటివ్ థాట్ వెనకాల నీకు ఒక పాజిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, అపవాది నీతో డిస్కనెక్ట్ అవుతాడు. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు అపవాది హృదయంలో ఆలోచన పుట్టించాడు ఏసైనా చేయడానికి. ఎందుకంటే డీపర్ లెవెల్ ఆఫ్ రివల్యూషన్, ఎలా అపవాది ఎలా కాంటాక్ట్ లో ఉంటాడో చెప్తున్నాను అందరికీ కూడా. సో తను అప్పగించి వాడిని ఎరిగినను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. సో యోహాను 13:11 తమ అప్పగించి చూసారా, మీరు అందరూ పవిత్రులు కారు అంటున్నాడు. నన్ను అప్పగించి వాడిని ఎరిగాను. సో చూసారా, ఇస్కరియోతు యూదాను తెలుసు యేసు ప్రభు వారికి.
కానీ పవిత్రులు కారని అంటున్నాడు. సో చూసారండి, దేవుని వెంబడించే ప్రతి ఒక్కరూ పవిత్రులు కారు. దేవుడు సేవ చేసే ప్రతి సేవకుడు పవిత్రుడు కాడు. సో దేవుళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసి కూడా పవిత్రులు కారు. సో అందుకే ఎంతో కొంత అన్యాయం, ఎంతో కొంత మోసము, ఎంతో కొంత ద్వేషము, ఎంతో కొంత అసూయ, ఎంతో కొంత పగ, ఎంతో కొంత దుర్మార్గత్వము, దుష్టత్వం మనిషిలో ఉన్నంత వరకు అపవాది కాంటాక్ట్ లో ఉంటూనే ఉంటాడు. అందుకే తీసేసుకోవాలి అన్ని కూడా. ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందా, ఇమిడియట్ గా మోకరించి ప్రార్థించండి, పాజిటివ్ గా ఆలోచించండి. చెప్తున్నాను, ఒకవేళ మీ భర్త మీద నీకు నెగిటివ్ ఆలోచన వస్తుంది అనుకోండి, ఎంటర్ అవుతాడు అపవాది. నెగిటివ్ ఆలోచన బట్టి ఎంటర్ అయ్యి ఎట్లయినా నా భర్తతో గొడవ పెట్టుకోవాల్సిందే, నా భార్యతో గొడవ పెట్టుకోవాల్సిందే. సో నెగిటివ్ ఆలోచన, మీ భర్త గురించి నెగిటివ్ ఆలోచించిన, మీ కుటుంబ సభ్యుల గురించి నెగిటివ్ ఆలోచన వచ్చిన, అది అపవాది నీకు సృష్టిస్తున్నాడని మాత్రము అనుకోవాలి. ఎందుకంటే అది కాంటాక్ట్ లో అవుతున్నాడు, నీ ద్వారా ఎంటర్ అవుతున్నాడు. సో అలా ఉంటుందమ్మా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సేవకులను అపవాది ఎప్పుడెప్పుడు పడేయాలని చూస్తాడు. ఏ సేవకులైనా కూడా, మొగోళ్ళకు ముఖ్యంగా చెప్తున్నా, సిరికి స్త్రీకి దూరంగా ఉండాలి. ఈ రెండింటికి దూరంగా ఉండాలి. ఏ సేవకులైనా కూడా సిరికి స్త్రీకి, సిరి అంటే ధనానికి, స్త్రీ అంటే ఆడవాళ్లకు దూరంగా ఉండాలి. సో అపవాది ఎలాగైనా పడేయాలని చూస్తుంటా అంటాడు ఇన్ని విషయాలలో. సో ఇన్ని విషయాలలో, ఇన్ని కోణాలలో చూస్తాడు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నానండి, మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను, ఒక్కరి మీద ద్వేషం పెట్టుకున్నాను అనుకోండి, ఆ ఒక్కరి నిమిత్తం అపవాది నాతో కాంటాక్ట్ లో ఉంటాడు. ఇప్పుడు మీ అందరిలో 30 మంది ఉన్నారు, 30 మందిని నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, 30 మందిని నేను క్షమించాను అనుకోండి, అపవాది నాతో కాంటాక్ట్ లో ఉండడు. కానీ ఒక్కరిని ప్రేమించలేకపోతున్నా, ఒక్కరిని క్షమించలేకపోతున్నా, ఆ ఒక్కడి నిమిత్తం అపవాది ఏం చేస్తాడు, నాతో కాంటాక్ట్ లో ఉంటాడు. అర్థమవుతుందండి? అందుకే ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన ఎప్పటికైనా నెగిటివ్ అండి, పాజిటివ్ ఆలోచన ఎప్పటికైనా పాజిటివే. అందుకే యేసుప్రభు ఊరికే అనలేడు, నీ శత్రువును కూడా క్షమించేసేయరా అన్నాడు. నీ శత్రువును కూడా క్షమించేసేయి, అప్పుడే నువ్వు బాగుపడతావు. నీ శత్రువు కూడా కోరుకో, అప్పుడే నువ్వు బాగుపడతావు అని చెప్పాడు యేసుప్రభు వారు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి అప్పగించేశాడు. వెండి నాణేల కోసం, 30 వెండి నాణేల కోసము ఆ యేసు ప్రభు వారిని ఇస్కరేతు యూదా ఏం చేసేసాడు, అప్పగించేశాడండి. ఆయనను చంపాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. చూసారండి, సొంత గురువు నమ్మాడు, విశ్వసించాడు, అనాయింటింగ్ ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. సో మీరు కూడా ఏదైనా చర్చిలో మీరు ఒక సేవకుడి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నారా, జాగ్రత్తగా పనిచేయండి. ఏదైనా సేవకుడిని కూడా ఎప్పుడు చీట్ చేయొద్దండి, దైవజనులను ఎప్పుడు చీట్ చేయొద్దు. అండ్ దైవజనులు కూడా ఈ కాపర్లు ఎప్పుడు సంఘ సభ్యులను చీట్ చేయొద్దు, అది మంచిది కాదు, దైవ కార్యం. సో ఇక్కడ చంపాలని ఆయనను అప్పగించేశాడు, చంపాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. సో చూసారండి, యేసు ప్రభువారిని అప్పగించేంత వరకు అపవాది ఇస్కరేతు యూదాలో ఉండి కార్యం చేపించాడు. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, సో ఇప్పుడు సైతాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అర్థమైందా? పగ తీర్చుకున్నాడు. అర్థమైందా? నమ్మక ద్రోహం చేసేంత వరకు కూడా ఏమయ్యాడు ఇస్కరేతు యూదా, అపవాది చేత వాడబడ్డాడు. సో అప్పగించిన తర్వాత ఇస్కరేతు యూదాల నుంచి వెళ్ళిపోతాడు అపవాది. ఎందుకు వెళ్ళిపోతాడు? ఇక పని అయిపోయింది కదా. అర్థమవుతుందా అండి? మనం ఒక కోపం ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, వాళ్ళను గొడవ పడేదాకా అపవాది ఉంటాడు. గొడవ పెట్టుకున్న తర్వాత నిన్ను బ్యాడ్ చేసిన తర్వాత వెళ్ళిపోతాడు. సో అందుకే ఇప్పుడు పాపం చేసేంత వరకు అపవాది ఉంటాడు, పాపం చేసిన తర్వాత వాడు వదిలేసి వెళ్ళిపోయి అప్పుడు చూస్తాడు. చూడండి, ఇప్పుడు ఇస్కరేతు యూదుల నుంచి అపవాది ఏంటిది యేసు ప్రభువాన్ని పట్టించేంత వరకు కూడా ఇస్కరేతు యూదాలో ఉన్నాడు. అప్పచెప్పిన తర్వాత శిక్ష విధింపబడని చూచి పశ్చాత్తాపడి, ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే అపవాది వదిలేశాడు కాబట్టి. సో ఒకవేళ అపవాది కూడా వదిలేసి వెళ్ళకపోతే ఆ పశ్చాత్తాప కూడా పడేవాడు కాదు. సో పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యో నేను అప్పగించాను, ఇంత నమ్మకం దోషం చేశాను. చూసారా, అప్పటిదాకా ఆయన పశ్చాత్తాపలేదు, అన్యాయం అనిపించలేదు. కానీ శిక్ష తెలిసిన తర్వాత పశ్చాత్తాప పడుతున్నాడు. అన్యాయం అని తెలుస్తుంది, అక్రమం తెలుస్తుంది అని ఆయన బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. సో రియలైజ్ అవుతున్నాడు. ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల వద్దకు, పెద్దల యొద్దకు మరల తెచ్చి, సో ఎవరైతే 30 వెండి నాణాలు ఇచ్చాడో మళ్ళీ వాళ్ళకు తిరిగి ఇచ్చేస్తున్నాడు.
చూసారండి, అన్యాయంగా సంపాదించిన సొమ్ము తినబుద్ధి కావట్లేదు, తినలేకపోతున్నాడు. సో యేసయ్య అంటే ఇష్టమే, కానీ ఆ ఒక్క ఆలోచన వల్ల అపవాది ఆ యేసయ్యను పట్టేలాగా చేసింది. అర్థమవుతుందండి ఆలోచనలు ఎంత డేంజరో, ఎంత డేంజరో. ఆలోచనలు చాలా డేంజర్ అండి. మంచిగా ఆలోచిస్తే మనకు మంచి జరుగుతది, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతది. అందుకే సమస్త మానవుల మీద మంచిగానే ఆలోచిద్దాము. సో ఇక్కడ ఆ 30 వెండి నాణములు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాడు. పశ్చాత్తాప పడుతున్నాడు. శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాప పడుతున్నాడు. రిపెంటెన్స్ అప్పటిదాకా అనిపించలేదు, పట్టించేంత వరకు అనిపించలేదు. ఎందుకంటే సాతాన్ కంట్రోల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక మనిషి సాతాన్ కంట్రోల్ ఉన్నప్పుడు వాడికి కామము తెలియదు, క్రోధము తెలియదు, వాడికి ఆ గర్వము తెలియదు, ఆ అసూయ తెలియదు. సో సాతాన్ని అట్లా నడిపిస్తుంటా అంటాడు, డ్యామేజ్ అయ్యే వరకు నడిపిస్తాడు. డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు నిన్ను బదనం చేసి వెళ్ళిపోతాడు. సో చూద్దాము. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. చూసారా, అన్యాయంగా అక్రమంగా మోసం చేసిన డబ్బు ఎప్పుడు కూడా మంచి జరగదు, మేలుని చేయదు. సో ఇక్కడ నేను ఒక నిరపరాధ, ఒక మంచి వారిని మోసం చేశాను, నేను పాపం చేస్తున్నానని చెప్పనని వారు దానితో మాకేమి నీవు చూసుకోనమని చెప్పగా, ఇక మాకేంది 30 వెండినాళ్ళను తిరిగి ఇచ్చేసాడండి. రియలైజ్ అయిపోయాడు, ఎందుకంటే సాతాను వదిలిపోయేసి వెళ్ళిపోయాడు. మంచివాడే ఇస్కరియోతు యూదా ఒక చెడ్డ ఆలోచన వల్ల సాతాను ఎంటర్ అయిపోవడం జరిగింది. నమ్మక ద్రోహం అయిపోయి ఇప్పుడు సాతాను దృష్టికి మనుషుల దృష్టికి ఈ ఇస్కరియోతు యూదా, దేవుడి దృష్టికి ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? పాపిష్టి అయిపోయాడు. ఒక నిరపరాధి రక్తం అప్పగించి పాపము చేసితనని చెప్పాను, వారు దానితో మాకేమి నువ్వే చీల్చుకోమని చెప్పగా, అతడు ఆ వండి నాణములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకొనెను. చూడండి, అయ్యో, ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇటు తను తినలేదు, ఆ డబ్బులు కూడా ఇక ఆయనకు రిలేజన్ అయిపోయింది. ఎందుకంటే యేసయ్య ప్రేమ తెలుసు ఆయనకు, యేసయ్య గురించి తెలుసు. కానీ సాతాన్నే అలా ఏంటిది అలా చేశాడు. అందుకే గుర్తు పెట్టుకోండి, నీ అన్న మీద కోపమా, నీ అక్క మీద కోపమా, ధనం మీద. చాలా మంది మనం ఎంతమందిని చూడలేదండి, ఆస్తి తగాదుల వల్ల 20-30 సంవత్సరాలు అన్నదమ్ములు దూరం పోవడం చూసాము. సో అపవాది అట్లా ఎంటర్ అయిపోయి ఆస్తి విషయంలో గొడవలు పెట్టుకునేలాగా చేస్తాడు. భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటున్నారా? గుర్తు పెట్టుకోండి, అది మనకు తెలియదు, అపవాది చేపిస్తుంటా అంటాడు తెలియకుండానే. అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకునేను. చూడండి, ఈ కాలంలో చూస్తే కూడా ఇప్పుడు చాలా మంది భార్యలు కూడా భర్తల మీద కోర్టు కేసు వేస్తుంటా అంటారు. ఎందుకు? మేము ఇక డైవర్స్ ఇచ్చేస్తే నెలకు ఇంత డబ్బు వస్తుంది, సో నెలకు ఆ మెయింటెనెన్స్ ఇస్తారని చాలా మంది భార్యలు కూడా ఇస్తారు. సో కోర్టు కేసులు భర్తల మీద. సో ఎందుకు? ధనాపేక్ష కోసం వాళ్ళు కోర్టు కేసు వేస్తున్నారు. అంటే అక్కడ ఎవరు ఏపిస్తున్నారు? అపవాది ఏపిస్తున్నాడు. సో చాలా మంది భర్తలను కూడా ఏంటిది అక్రమ సంబంధాలు పెట్టుకునేలాగా అపవాది చేస్తున్నాడు. అందుకే అది అలో చేయొద్దు, ఆ లస్ట్ ని అలో చేయొద్దు, ఆ యాంగ్రీనెస్ ని అలో చేయొద్దు, ఆ బిటర్నెస్ ని అలో చేయొద్దు, ఆ అన్ఫర్గివ్నెస్ ని అలో చేయొద్దు. అలో చేసావంటే అపవాది నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. సో అపవాదికి హ్యాండ్ ఓవర్ లో ఉన్నంత వరకు అతను పాపం చేసినట్టు అనిపించలేదు. సో ఎప్పుడైతే అప్పగించి శిక్ష పడ్డదని తెలిసిన తర్వాత పశ్చాత్తాపడి, అయ్యో నేను నా గురువునే మోసం చేశానా అని ఉరి వేసుకొని చనిపోయాడు. ఇటు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సంపాదనలో ఒక్క రూపాయి కూడా తినలేదు. సో నిన్న నమ్మకం ద్రోహం చేశానని రియలైజ్ అయిపోయి చనిపోయాడు. సో చూసారా, మనిషి ఏ విత్తనం అయితే విత్తుతాడో ఆ పంట కోసుకుంటాడు. ఇప్పుడు గురువుని మోసం చేసి ఒక్కరోజు కూడా సుఖంగా ఉన్నాడా ఇస్కరియోతు యూదా? లేదు. సో గురువుని మోసం చేసి ఒక్కరోజు కూడా ఆనందంగా ఉన్నాడా? ఒక్క ముద్దైన తిరిగా తిన్నాడా ఆయన సంపాదించిన సంపాదనలో? లేదు. అందుకే అపవాది చేత వాడబడద్దు మనము. అర్థమవుతుందండి, అపవాది చేత వాడబడద్దు. అపవాది కంట్రోల్లోకి మనం ఎప్పుడు వెళ్ళొద్దు. అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోయామంటే నీకు ఒక సూచన క్రియ చెప్తున్నా, నీ లోపల కోపము రగులుకుంటుందా, ఆ ద్వేషము రగులుకుంటుందా, ఆ పగ రగులుకుంటుందా, ఆ ప్రతీకారము రగులుకుంటుందా, అయితే నువ్వు అపవాది కంట్రోల్లోకి వెళ్తున్నావు. అపవాది కంట్రోల్లోకి ఎప్పుడు వెళ్ళొద్దు. సో వెండి నాణములు దేవాలయంలో పారవేసిపోయి ఊరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని, ఇవి రక్త క్రయ ధనము గనక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకునేది. ఆ 30 వెండి నాణాలు ఈ విసిరి పడేశాడు. ఇక నాకొద్దు, నేను ఒక నిరపరాధిని చంపిన రక్తముతో నేను తినొద్దు, నేను ఏది కొనుక్కోవద్దని వదిలేసి. చూసారా, నిజాయితీ పరుడే ఇస్కరియోతు యూదా, చెడ్డవాడు కాదు. కానీ ఆలోచనల వల్ల అపవాది చేత వాడబడ్డాడు. 11 మంది శిష్యులేమో యేసయ్య చేత వాడబడితే ఇస్కరియోతు యూదా ఆ అపవాది చేత వాడబడ్డాడు. ఒకవేళ ఇస్కరియోతు యూదాకు ఆలోచన రాకపోయి ఉంటే అపవాది
ఎంటర్ అయ్యేవాడు కాదు, అపవాది ఈ కార్యము చేయించేవాడు కాదు. ఒకవేళ ఇదే ఆలోచన పేతురుకో గాని, సిమోనుకో గాని, తిమోతికో గాని వచ్చి ఉంటే వాళ్ళ లోపలికి అపవాది ఎంటర్ అయ్యి వాళ్ళ ద్వారా చేపించేవాడు. అర్థమవుతుందండి? నీ చుట్టూ ఒక వలయం లాగా వేసుకో, వలయం లాగా వేసుకో. ఆలోచనలు జాగ్రత్తగా, ఏమైనా నెగిటివ్ ఆలోచన వచ్చిందా ఇమీడియట్ గా ప్రార్థించి రిబ్యూక్ చేయండి. ఐ రిబ్యూక్ దిస్ నెగిటివ్ థాట్. నా అక్క మీద వస్తున్న ఈ చెడు ఆలోచన యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాను. నా తల్లి మీద వస్తున్న ఈ చెడు ఆలోచన, నా భర్త మీద వస్తున్నా, నా భార్య మీద వస్తున్నా, నా గురువు మీద వస్తున్నా, నా పిల్లల మీద వస్తున్నా నా చెడు ఆలోచనలన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. నా దైవజనుడి మీద అపవాది ఇంకో చెప్తాను, దైవ సేవకుల మీద చాలా నెగిటివ్ అయ్యేలాగా చేస్తాడండి. ఆ సంఘ సభ్యుల మీదనే అపవాది ఏం చేస్తాడు, ఎంటర్ అయిపోయి ఆ సంఘ సభ్యుల ద్వారా కూడా ఆ కాపరికి అటాక్ అయ్యేలాగా, మోసం అయ్యేలాగా, ఏంటిది ఆ విమర్శించేలాగా చేస్తుంటా అంటాడు. సో అందుకే చాలా మంది దైవజనులు ఎందుకు అలా రిజర్వ్ గా ఉంటాడంటే ఇవన్నీ కారణాలండి. ఇవన్నీ దేవుడి కానుక పెట్టెల వేద్దు, ఇది అన్యాయంతో అక్రమంతో సంపాదించిన సంపాదన అని చెప్పుకునేది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశుల పాటు పెట్టకు కుమ్మరి వాని పొలము కొనుది. చూసారా, పొలం కొనుక్కున్నాడు. ఇప్పుడు మీకు చెప్తున్నాను ఎందుకు నేను మీ తాతల తండ్రుల ఆస్తులను ఎప్పుడు కూడా ఆశించకండి అని ఎందుకు చెప్పానో ఇక్కడ రీజన్ ఉందండి. సో కుమ్మరి వాని పొలము కొనేది. సో ఇప్పుడు ఈ పొలము దేని కొన్నాడు? ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించి కొన్న పొలము, ఒక అన్యాయం చేసి, అక్రమం చేసి, దుర్మార్గత్వం చేసి, సొంత గురువునే మోసం చేసి కొన్న డబ్బులతో ఇది కొన్న పొలము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పొలము మన తాత దగ్గర ఉన్నదనుకోండి, ఇదే పొలం కనుక మనము దీని గురించి కోర్టు కేసు వేసుకొని మన పేరు మీదకి తెచ్చుకున్నాం అనుకోండి, అది సుఖంగా ఉండదు. అర్థమవుతుందండి? మన తాతలు, మన తండ్రులు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, మన ముత్తాతలు వాళ్ళు ఎలా సంపాదించారో మనకు తెలియదు. ఒకవేళ అలాంటి ఆస్తి ఉంటే అయ్యా నీ చిత్తమైతే నాకు దయచేయి, నీ చిత్తం లేకపోతే వద్దు అనే ప్రార్థించండి. ఎందుకంటే అది ఇలాంటి పొలము ఒకవేళ మన పేరు మీదనే రిజిస్టర్ అయింది అనుకోండి, మనము ఏమవుతాం? పాపిష్టులం అవుతాము, అన్యాస్తులం అవుతాము. చాలా మంది ఎగబడి తాతల ఆస్తుల కోసం కోర్టు కేసులు వేసుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మొత్తము వాళ్ళకున్న ద్రవ్యాన్ని హెచ్చిస్తారు. వచ్చిన తర్వాత తెల్లారే చనిపోతారు, వచ్చిన తర్వాత తెల్లారే రోగం వస్తుంది, వచ్చిన తర్వాత తెల్లారే వాళ్ళు నశించిపోతారు. అర్థమవుతుందా అండి? అందుకే నేను కష్టపడి సంపాదించాలి, నేను కష్టపడి సంపాదించిన దాంట్లో ఇంత అభివృద్ధి చెందాలని కోరుకోండి. దేవుడు తప్పకుండా, ఒకవేళ నీ తాత ఆస్తి 1 కోటి రూపాయల, నువ్వు కష్టపడి సంపాదించాలని ట్రై చేసుకో, 10 కోట్లు సంపాదిస్తావు, 10 రేట్లుగా ఎక్కువగా సంపాదిస్తావు. అందుకే ఆశించద్దు, ఎవరిది ఆశించద్దు. నీ కష్టాజీతాన్ని తప్పించి దేన్ని ఆశించద్దు. ఈవెన్ నేనైతే నా తల్లి గారి ఆస్తి కావచ్చు, మా తండ్రి గారి ఆస్తి కావచ్చు, ఎవరి ఆస్తి కాదు, నాకు దేవుడు ఎంతో కొంత జ్ఞానం ఇచ్చాడు, ఎంతో కొంత శక్తిని ఇచ్చాడు. ఫస్ట్ నేను కష్టపడి నేను కొంత సంపాదించుకోవాలి, నీతి నిజాయితీగా సంపాదించుకోవాలి. సో వచ్చే టైం ఉంటే వస్తుంది, రావాలని చిత్తం ఉంటే వస్తుంది. దాని గురించి కొట్లాడేది లేదు, దాని గురించి ఆశ పెట్టుకునేది లేదు. ఆశ పెట్టుకోకండి, ఎవరి ఆస్తి మీద ఆశ పెట్టుకోకండి. వచ్చే టైం ఉంటే వస్తుంది, అది దేవుడి చిత్తం అయితే ఇస్తాడు. దేవుడు చిత్తం అది. దానివల్ల ఇప్పుడు అందుకే కొన్ని పొలాలు కొన్న తర్వాత ఏంటిది, ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అది ఏంటిది, కోర్టులో కేసులు పడుతుంటా ఉంటాయి. ఏదో దోషము, ఏదో పాపము. సో దాని గురించి ద్రవ్యం వెళ్తారు. సో ఇక్కడ చూసారంటే కుమ్మరి వాని పొలము కొనిరి, అందువల్ల నేటి వరకు ఆ పొలపు రక్తపు పొలం అనబడుచున్నది. సో అందుకే ఎవరు ఎలా సంపాదించారో మనకు తెలియదు. సో అందుకే తాతల ఆస్తుల కోసం, తండ్రుల ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవద్దు, కొట్లాటలు పెట్టుకోవద్దు, కోర్టు మెట్లు తొక్కద్దు. సుఖాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. అది ఇప్పుడు ఇలాంటి పొలమే మనకు వచ్చింది అనుకోండి, ఉండదు, ఆశీర్వాదం ఉండదు. అందుకే కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని డబ్బు అన్ని కూడా టెంప్ట్ కాదు. డోంట్ టెంప్ట్ ఫర్ మనీ. అందుకే కష్టపడకుండా వచ్చే దాని గురించి ఎప్పుడు కూడా ఆశించద్దండి. మనం కష్టపడి సంపాదించాలి. నేను ఒకటే అనుకుంటా, నేను కష్టపడేది నాకు మిగిలితే చాలు, ఎవరిదే అవసరం లేదు, ఎవరిది అక్కర్లేదు. నేను కష్టపడేది నాకు ఉంటే చాలు. నేను తుది శ్వాస వరకు కష్టపడి పనిచేస్తే అంత శక్తి సామర్థ్యం ఉంటే చాలు. సో అందుకే పుణ్యానికి వచ్చేది అంటారు కదా, పుణ్యానికి వచ్చే సొమ్ము మీద ఎప్పుడు కూడా ఆశపడద్దు. సో ఇవన్నీ కూడా మనకు తెలియక చేశాము. పొలము రక్తపు పొలం అనబడుచున్నది.
సో మత్తయి సువార్త 27వ అధ్యాయం 9వ వచనం ముగించేద్దాము. అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇజ్రాయేలీలో కొందరు విలువ కట్టవాని క్రయధనమైనది 30 వెండి నాణములు తీసుకొని ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలముకిచ్చిరి అని ప్రవక్త అయిన యూర్మా ద్వారా రాయబడిన చెప్పాను. ఆ 30 వెండి నాణాలతోటి ఆ పొలాన్ని కొనుక్కున్నారు. సో పొలాన్ని కొన్నారు. అదేం పొలము? రక్తంతో తడవబడిన పొలము. సో అందుకే మనం కూడా కష్టపడి సంపాదించి మన పిల్లల్ని పోషించాలి. సో మనం ఇప్పుడు చాలా మంది కూడా వీళ్ళని అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి, వాళ్ళు డబ్బులను కూడబెట్టి, లేకపోతే బంగారాన్ని కొనుక్కొని, లేకపోతే ఆస్తిపాస్తులని చంపి ఇచ్చి, లేకపోతే పిల్లలకి 3 పూటల భోజనం పెట్టారనుకోండి, అందుకే వాళ్ళు దారి తప్పిపోతారు. పిల్లలకు ఆరోగ్యంగా ఉండరు. పిల్లలు మన్యాస్తులు, అక్రమస్తులై, అందుకే చాలా మంది ఇళ్లలో చూడండి డ్రగ్స్ కి అలవాటు పడడం, అన్యాయంగా వాళ్ళు వ్యభిచారాలకు అలవాటు పడడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందుకే ఈ అన్యాయంగా సంపాదించిన సొమ్ముతోటి తింటే, అన్యాయంగా సంపాదించిన సొమ్ము వల్ల తింటే, అది ఎవరు? అపవాది ద్వారా మనం అన్యాయం చేశాము కాబట్టి ఆ సొమ్ము కూడా అపవాది ద్వారానే వచ్చినట్టు. అందుకే ఓపెన్ అయిన ప్రతి ద్వారము కూడా దేవుడు ఓపెన్ చేసింది కాదు. ఈ యూద ద్రోహం వలన సంపాదించి రూకన్లు ఇచ్చిన ఒక పొలము కొనేను. చూసారండి, ఈ యూద ద్రోహం వల్ల, అన్యాయం వల్ల, అక్రమం వల్ల సంపాదించిన డబ్బు వల్ల పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. చూసారండి ఎంత ఘోరమైంది. తలకిందులుగా, బైబిల్లో ఏం రాసి పెట్టింది? తలకిందులుగా పడి నడిమికి నడుముకు ఇరిగిపోయాడు, బద్దలైపోయాడు, పేగులన్నీ బయటికి వచ్చేసాయి. చూసారండి, నమ్మక ద్రోహం ఎప్పుడు కూడా మనిషిని సుఖంగా ఉంచదు. చీటింగ్ ఎప్పుడు కూడా మనిషిని, ముఖ్యంగా అధిక ధనాపేక్ష వల్ల, ఇప్పుడు 90% కోర్టు కేసులు ఇవే అధిక ధనాపేక్ష వల్లనే. సో ఇలా ఉంటుందండి. సో తలకిందులుగా బయటికి వచ్చాను. ఇవంతా ఎందుకు? మళ్ళా ఆలోచనల ద్వారానే సాధ్యమయ్యాయి. ఆ సంగతి రేషంలో కాపరున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దము అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా చూసారా, రక్త భూమి అని ఆ పేరు పెట్టేశారట. ఆ పొలాన్ని కొన్నారు. ఆ పొలానికి రక్త భూమి అని పెట్టేశారు. కుమ్మరి వాడి దగ్గర నుంచి కొన్నారట ఆ పొలాన్ని. సో రక్త భూమి. సో అందుకే మీ తాత కూడా ఏం పెట్టి కొన్నాడు, ఎవరిని మోసం చేసుకున్నాడో తెలియదు. అందుకే ఆశించకండి. ఎవరు ఎలా మోసం చేశారో, ఎవరిని అక్రమం చేశారో, నీకు నువ్వే కాపాడుకో, నీకు నువ్వే ఆశీర్వదించబడు. దేవుణ్ణి అడుగు, అయ్యా నీ చిత్తమా అది ఉంటే నా దగ్గరికి తీసుకురా, లేకపోతే నీ చిత్తం నాయన, లేకపోయినా పర్లేదు. చాలా మంది దానికోసం ఎగేసి కోర్టు కేసులు వేసుకొని ఎగేసి తన్నుకొని, గుద్దుకొని, చంపుకొని మళ్ళా దాని గురించి చేస్తారు ఆస్తులు. అందుకే చూసారండి, ధనము ఎప్పటికైనా కూడా మనకు మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. సో అందుకే అధిక ధనాపేక్ష, అక్రమ సంపాదన అంతా కూడా మనకు నెగిటివ్ నే తీసుకొస్తుంది. అతని ఇల్లు పాడైపోయేను గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక. చూసారా అండి, అన్యాయంగా, అక్రమంగా, మోసంగా ఒకరిని చీట్ చేసి సంపాదించిన సంపాదన వల్ల ఇల్లు పాడైపోతుంది. సో అందులో ఎవరు కాపాడు ఉండరు. ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్న ఇంట్లో సుఖంగా ఉంటది అనుకుంటున్నారా అండి? సుఖం ఉండదాడా, సంతోషం ఉండదాడా, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు. నేను చాలా మంది ఇళ్లలోకి వెళ్ళాను, వాళ్ళకు డబ్బు ఒకటే ఉంది కానీ ఇంకా ఏది లేదు. వాళ్ళకు ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. ఒక్కొక్కరి మీద 10 కేసులు, 20 కేసులు ఉంటాయి. బిజినెస్ టెన్షన్, ఐటీ టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్. సో వాడు తిడతాడు, వీడు తిడతాడు. సో ఎవరు వచ్చి దొంగతనంగా వేస్తారు. సో ఏది ఉండదు. సో ఎవడును కాపురం ఉండకపోను గాక అని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక. చూసారా, ఒకరు ఉద్యోగం ఇంకొకరు వేరొకరు తీసుకుంటారు. చూసారా, ఇలా ఉంటుంది అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. సో ఇల్లు పాడైపోతుంది, కాపురం సరిగా ఉండదు, మన ఉద్యోగం పోతుంది, మన ఆస్తులు పోతాయి. సో అందుకే అన్యాయంగా సంపాదించింది ఎప్పుడు కూడా నిలవదు. నీతిగా, నిజాయితీగా సంపాదించే 10,000 అది ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించే వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచిని కనుక లేఖనము నెరవేరినట్లుగా నాశన పుత్రుడు తప్ప మరిలో వారు ఎవడు నశింపలేదు. చూసారండి, నాశన పుత్రుడు అంటే ఇస్కరేతు యూదా. దేవుడు కూడా రక్షించలేకపోయాడు. నమ్మక ద్రోహాన్ని ఎవరు కూడా రక్షించలేరండి. దేవుడు సహించలేడు నమ్మక ద్రోహాన్ని. దేవుడు ఈ లోకాన్నంతా రక్షించగలిగాడు కానీ ఇస్కరేతు యూదాను రక్షించలేకపోయాడు. సో నాశన పుత్రుణ్ణి నశించపోయాడు, వారిలో ఎవరు నశింపలేదు. సో ఇలా ఉంటుంది. సో నజరుడైన యేసయ్య
అయ్యా ఈ రోజుతో ఈ వాక్యాన్ని ముగించాము. ఎంత గొప్ప వాక్యాలు! హానెస్ట్ రిలేషన్స్ ఎలా బ్రేక్ అవుతున్నాయి, ఎందుకు మేము ఆశీర్వదించబడలేకపోతున్నాము అన్న వాటికి మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారయ్యా. ఇస్మాయిలాడు మిమ్మల్ని అయ్యా యేసయ్య ఇస్కరేతు యూదా తన గురువుని మోసం చేసిన తర్వాత ఇక ఆశీర్వాదం లేదు, సుఖము లేదు, సంతోషం లేదు, ఇక అన్యాయంగా ఉన్నాడు. తనకు తానుగా ఆ ఉరి వేసుకొని చనిపోయాడు. అలా గొప్ప ఎగ్జాంపుల్ ని మాకు చూపించావు తండ్రి. ఇస్మాయిలాడు ఇప్పటి వరకు మీరు బోధించిన ప్రతి బోధనకు కూడా మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఆ కోపం వల్ల, ద్వేషం వల్ల అపవాది ఎలాగైతే అటాక్ అవుతున్నాడో, ఎలా కాంటాక్ట్ లో ఉంటాడో మాకందరికి కూడా బయలుపరిచావు నాయన. ఇస్మాయిలాడు మా ఆలోచనలు ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఉండాలి, మా తలంపులు కరెక్ట్ గా ఉండాలి, మా ఉద్దేశాలు కరెక్ట్ గా ఉండాలి. సమస్తము ఆలోచనల ద్వారానే మొదలు. ఒకరికి కీడు చేయాలంటే కీడు చేయాలన్న ఆలోచన వస్తేనే కానీ కీడు చేయలేము, మోసం చేయాలన్న ఆలోచన వస్తే కానీ మోసం చేయలేము. అందుకే తండ్రి మా ఆలోచనలో కూడా మీరు కాపరిలాగా ఉండి, మా ఆలోచనలో కూడా మేము సవ్యంగా ఉంచుకునే కృపను, పవిత్రంగా ఉంచుకునే కృపను మా అందరికీ దయచేయమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.